వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు ఇచ్చిన మహోత్సవం బట్టి దినాన్ని దేవుడు తన పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. కీర్తనలో 108 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు అనమాట అండి. వారు నిశ్చయంగా వాళ్ళ కష్టజీతాన్ని అనుభవిస్తూ ఉంటారు అనమాట అండి. నీ లొగుట నీ భార్య ఫలించే ద్రాక్ష వలవలే ఉంటుందన్నమాట అండి. అలాగే యెహోవాయందు ఈ పిల్లలు ఒలీవ మొక్క వలె నీ బల్ల చుట్టూ భోజనం చేస్తూ ఉంటారు అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఇలాగా ఆశీర్వదిస్తూ ఉంటారు అనమాట అండి. సీయోనులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. ఈ జీవితకాలం అంతయు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడండి. ఈ పిల్లల్ని చూస్తామని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కాబట్టి మన జీవితకాలం అంతయు హాయిగా ఉండాలన్నా, మన పిల్లల్ని చూడాలన్నా, లేదా మన పిల్లల్ని చూడాలన్నా, చక్కగా మన కష్టార్జితం మనం అనుభవించాలన్నా, చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించేట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించి మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించినట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? అయితే తలలోంచండి చిన్న ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తోత్రం ప్రభా. ఎవరైతే నీ అయితే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు తండ్రి, వారిని చక్కగా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి జీవిత కాలం అంతా తండ్రి ప్రభా, క్షేమాన్ని తండ్రి ప్రభా కలగజేస్తానని చదివించింది దేవుడు ప్రభా. ఈ కొందనాలు తండ్రిస్తుండవా, మంచి ఆరోగ్యాన్ని ఇస్తానన్న ప్రభా. ఈ కొందనాలు తండ్రిస్తుండవా ప్రభా. నీ బిడ్డలందరూ తండ్రి ప్రభా నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించేది తండ్రి ప్రభా, ఇవి ఇచ్చేది తండ్రి ప్రభా, క్షేమకరమైన జీవితం తండ్రి ప్రభా, మంచి ఆరోగ్యం తండ్రిస్తుంది ప్రభా, చక్కగా తండ్రి ప్రభా జీవిత కాలం అంతా తండ్రి హాయిగా తండ్రి ప్రభా ఉండే విధంగా తండ్రిస్తుంది ప్రభా. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నేను భయభక్తులు కలిగి జీవించే యోగ్యతను ఇచ్చండి. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులను తండ్రిస్తుంది ప్రభా. సంతానం పెట్టిన తండ్రి ప్రభా, వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తండ్రి, ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు తండ్రి, గర్భిణీ స్త్రీలు బాలింతలను తండ్రిస్తున్నావు, ప్రయాణం చేస్తున్న వారిని చేతులు చేసుకుంటున్న వారు తండ్రి, కూలి పని చేసుకుంటున్న వారు తండ్రిస్తున్నావా. ఇలాగ తండ్రి సర్వ సృష్టిలో తండ్రిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ విధంగా సహాయం కావాలో ఆ విధంగా సహాయం దాచండి. ప్రతి బిడ్డ ప్రభా నేను భయభక్తులు కలిగి జీవించి ఇక ఆశీర్వాదాన్ని పొందుకుందని ప్రభా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దాచండి. మరొకసారి తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మాకు కావాల్సిన సహాయం దయచేసి మా అందరికీ ప్రభా మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా తండ్రి జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మా ప్రార్థన దాని ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రశ్న నమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను గాక. దేవుడు మనం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడు మనల్ని మన పిల్లల్ని మనకున్న సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని మీద మనము భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని చక్కగా దేవుడు హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనం కలిగి ఉండాలన్నమాట అండి. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో దేవుడు మనకు సహాయం చేసి మన జీవితంలో నూతన కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి అద్భుతాలు చేసి భూమి మీద మంచి ఆరోగ్యం ఇచ్చి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమంటారు? ఉంటారు దేవుని మీద భయభక్తులు కలిగి మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, హాయిగా జీవించే యోగ్యతను పొందుకుని దేవుని భయభక్తులు కలిగి జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి? వింటారా దేవుని మాట? జీవిస్తారా దేవుని భయభక్తులు కలిగి? పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదం? ఏమంటారండి?